హైదరాబాద్ నుండి USA, UK, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. బట్ ఆయనకి యాజ్ యూజువల్గా ఆయన చెప్పినట్లుగానే ఆయన ఒక మైండ్ సెట్తో ఉన్నారు డైరెక్టర్ అవుదామని. బట్ మీరు సీరియల్లో యాక్ట్ చేసేటప్పుడే మీ హైట్, మీ వెయిట్, మీ ఫిగర్ చూసి డైరెక్టర్స్ అందరూ ఫిదా అయిపోయారు. హీరోయిన్గా ఈ అమ్మాయిని పెట్టేసుకోవచ్చు అని యాక్సెప్ట్ చేయలేదంట. ఎవరికైనా కానీ హీరోయిన్ ఛాన్స్ అనేది రావటం చాలా కష్టం. ఇదే మాట నేను విన్నాను అప్పుడు కూడా. నేను ఏదైనా ఆఫీసెస్కి వెళ్తే వాళ్ళు చెప్పేవారు, మరి మరి ఏం క్యారెక్టర్ అండి, ఎలా అంటే నాకు ఏదైనా క్యారెక్టర్ ఇవ్వండి అనేదాన్ని నేను. అంటే మాది సెకండ్ హీరోయిన్ ఉంది, లేదంటే ఈ హీరోయిన్ క్యారెక్టర్ నెక్స్ట్ మూవీలో ఉంది అంటే వద్దండి, నాకు హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఇవ్వండి, నేనే సజెషన్స్ ఇచ్చేదాన్ని. ఇంకా సేఫ్. కానీ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మా ఫ్యామిలీలో అసలు ఎవరైనా ఈ యాక్టింగ్ ప్రొఫెషన్కి రావడం అనేది ఇట్ వాజ్ ఇంపాసిబుల్. అంటే ఎంత ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉంటుందో ఈ ప్రొఫెషన్, తెలియని ప్రొఫెషన్, ఇందులో ఎందుకు వెళ్ళడం, తర్వాత ఈ ప్రొఫెషన్ గురించి అంత పేరు బాగుండదు కదా బయట, ఎందుకు అని చెప్పి వాళ్ళకి ఒక క్వశ్చన్ మార్క్. కానీ నాకేంటంటే ఐ వాంట్ టు యాక్ట్, ఐ వాంట్ టు పర్ఫార్మ్, ఐ వాంట్ టు యునో కెమెరా ముందు కనిపించాలి. నాకు ఒక డిఫరెంట్ మైండ్ సెట్ ఉండేది. సో వాళ్ళని డిస్ప్లీజ్ చేయకుండా, నా డ్రీమ్స్ వదులుకోకుండా ఒక మిడిల్ గ్రౌండ్ చూస్ చేశాను. సీరియల్ సేఫ్ అండ్ హ్యాపీ, మనకి ఎటువంటి ఇబ్బందికరమైన సీన్స్ ఉండవు, కాస్ట్యూమ్స్ ఉండవు, కాబట్టి సీరియల్స్ చూస్ చేసి దాంట్లో ఉన్నాను. అండ్ అలాగే మూవీస్లో క్యారెక్టర్స్ ఉంటే మనకి అంత ఇబ్బందికరమైన ఏముండదు, కాస్ట్యూమ్స్ కానీ ఏముండదు, కాబట్టి సరే ఓకే నా క్యారెక్టర్స్ ఇవ్వండి మూవీస్లో అని చెప్పడం స్టార్ట్ చేశాను. అయితే ఒక లిటరల్గా ఏ అమ్మాయి ఏంట నువ్వు, ఎవరైనా వచ్చి హీరోయిన్ ఛాన్స్ ఇస్తామంటే నువ్వు ఫేస్ కట్ హీరోయిన్ లాగా పెట్టుకుని నువ్వు మంచిగా అలా ఉన్నావు, హైట్ కానీ ఏదైనా, మాకు క్యారెక్టర్ ఇవ్వండి అంటారు ఏంటి, మరి హీరోయిన్కి నీకు కంపారిజన్లో నువ్వు మంచిగా కనిపించకూడదు కదా, అంటే వీ షుడ్ నాట్ డామినేట్ ద హీరోయిన్. సో అలా అని చెప్పేవారు. బట్ నేనైతే చాలా ఫర్మ్గా ఉన్నాను స్టార్టింగ్ నుంచి, నేను చేయను అని. నాకు తెలిసి ఆ టైంలో ఇంత అందం ఉన్న సీరియల్ యాక్ట్రెస్ ఎవరు లేరు. హైట్, వెయిట్, ఫిజిక్ ఎంతమంది ఫ్లాట్ అయి ఉంటారు మేడం. నాకు తెలిసి స్క్రీన్ మీద కనపడ్డ పెద్ద హీరోలు ఎవరు ఫ్లాట్ అయి ఉంటారు. అంతవరకు నేను వెళ్ళలేదు ఎప్పుడు. కనీసం మెసేజ్లు వచ్చుంటాయి కదా చెవులోకి. ఇప్పుడు మీరు చెప్తే గుర్తొచ్చింది ఒక 1 or 2 ఇన్సిడెంట్స్. అవునవును, కరెక్టే. పేర్లు వదిలే, పేర్లు ఎందుకు, అందరు ఇప్పుడు వాళ్ళ లైఫ్స్ లో బిజీగా ఉన్నారు కదా. మీ ఫస్ట్ క్రష్ ఎవరు ఇండస్ట్రీలో అసలుకి? నా ఫస్ట్ క్రష్ తనే అండి. వద్దండి, వేస్ట్ అండి ఇవన్నీ. అసలు మీరు ఆన్ స్క్రీన్ ఇలా మాట్లాడకూడదు. సెల్ఫ్ మేడ్ మ్యాన్ ఇలా చెప్పొచ్చు కాదు, ఎవరికైనా ఒక డ్రీమ్ గర్ల్ ఉంటుంది కదా. ఆమె చెప్పమంటున్నారు. నాకు కూడా ఒక డ్రీమ్ బాయ్ ఉండే. ఓ సరే, అయితే తన్నే అడగండి ఫస్ట్. సరే మీరు చెప్పండి మేడం. నేనైతే చిన్నప్పుడు లేదు, నేను తెలుగు మూవీస్ అయితే చిన్నప్పుడు అయితే ఇంకా చాలా దూరం. ఎవరు ఇంట్లో నాన్ తెలుగు స్పీకింగ్ హిందీ మూవీస్ కదా. నాకు ఫస్ట్ టైం లైఫ్ లో చిన్నప్పుడు ఒక ఫీలింగ్ స్టార్ట్ అయింది ఒక బాయ్ కోసం. అంటే ఒక బాయ్ కోసం అంటే సల్మాన్ ఖాన్ కోసం. నాకు బాయ్ అంటే అప్పుడు బాయ్ కదా, అప్పుడు మేనే ప్యార్ కియా వచ్చింది, అప్పుడు అలా అయిపోయాను. ఫస్ట్ టైం లైఫ్ లో ఆ ఫీలింగ్ పుట్టింది. నీకు అలా ఎప్పుడు పుట్టింది? నాకు తెలుసు, సల్మాన్ ఖాన్ తెలుసు. ఇంకా వేరే ఏమైనా చెప్తారేమో. తెలుగులో చెప్పండి అండి. తెలుగులో సీరియల్ యాక్టర్ అయిన తర్వాత చూసుంటారు కదా మహేష్ బాబు, ఆయనతో 2-3 మూవీస్ కూడా చేశాను కదా. హైట్, గుడ్ లుకింగ్ అలా అనుకునేదాన్ని. చేసుకోవాలి ఆ ఫీలింగ్స్ రాలేదు కానీ అలా చూస్తూ ఉండిపోయేదాన్ని నేను షూటింగ్స్ లో. ప్లీజ్ ఆయనకి తెలుసు. సో మీకు చెప్పిన ఎందుకైనా మనం తగ్గొద్దు సార్. మనం ఆ 2 చెప్పింది, మన 4 చెప్తున్నారు. నువ్వు రెచ్చిపోవద్దు. కాదు, నువ్వు అలాగే 2 చెప్పారు, మన 4 చెప్తాను. మేము యాక్చువల్గా మా దాంట్లో మేము మూవీస్ చూడడమే స్టార్ట్ చేసింది హలో బ్రదర్ నుండి అండి. నేను నా ఫస్ట్ మూవీ స్క్రీన్ లో చూడడం థియేటర్ లో. తర్వాత ఇంకా మూవీ ఇండస్ట్రీకి వచ్చాక మనం డైరెక్ట్ యాక్టర్స్ తో పక్కనే పని చేయడం వల్ల క్రష్ అయితే ఉంటది కదా. అంటే ఎవరు లేరు యాక్చువల్గా చెప్పాలంటే.
సీరియస్ గా చెప్తున్నా. ఇప్పుడు మేము వెళ్ళిన తర్వాత ఏమన్నా ఉంటుందా వాళ్ళ ఇంట్లో? లేదు లేదు, యాక్చువల్ గా నాకు మేబీ ఉండొచ్చు, నాకు గుర్తు రావట్లేదు. ఒక్క క్రష్ అని ఉంటుంది కదా, నాకు గుర్తు రావట్లేదు. అంటే ఎవరైనా ఒక క్యూట్ గా అనిపించే ఒక అమ్మాయి ఉంటుంది కదా నీకు. ఇంత సపోర్టింగ్ వైఫ్ ఉంటారా ఎక్కడ? ఏంటండి మీరు చెప్పండి. అన్ని అర్థం చేసుకుంటున్నావు కానీ వేరేం అరే చెప్పండి. నాకు అసలు నేను చెప్పాలంటే ఇప్పుడు రీసెంట్ గా అయితే సమంత అయితే డెఫినెట్ గా చెప్పేయచ్చు కదా ఒక్క మాట. కాసేపు అష్మిత అంటారు, ఎవరు లేరు. ఎందుకు ఇవన్నీ? బాగా వింటున్నా ఈ మధ్య ఊ అంటావా బాగా వినాలి కదా మరి. అది సంగతి. ఈ సాంగ్ ఎందుకు ఇన్నిసార్లు వింటున్నారు అర్థమైంది. ఇప్పుడు అర్థమైంది. ఎప్పుడు చూసినా అందులో మ్యూజిక్ డిఫరెంట్ గా ఇచ్చారు, అలా beats కాదు. different గా ఉంది. ఇప్పుడు అర్థమవుతుంది బీట్ ఎక్కడ తగులుతుంది అని. సాంగ్ వింటున్నావు కదా అంటుంది, మరి చూసినప్పుడు అనాలి తన. ఊహు అంటావు ఎందుకు? ఊహు అంటావు మామ. ఏమంటావు మామ? ఓకే ఓకే సరే చెప్పారు. ఓకే వెల్ డన్ బిల్లీ. అమ్మో చెప్పించడానికి ఎంత కష్టపడ్డారు నేను. ఇప్పుడు అర్థమైపోయింది ఎంత భయం పెట్టారు ఆయనకి. లేదు లేదు, చూసావా అందరు అదే అనుకుంటారు నా గురించి. నేను మేబీ ఈ క్వశ్చన్ కి ప్రిపేర్ అయ్యలేను. అండ్ యూనో లైక్ ఫ్రాంక్ గా చెప్పాలంటే మీరు చెప్పమన్నారు కాబట్టి చెప్పాను, కానీ నాకు మీరు చెప్పినట్టు నాకు ఆ ఏజ్ గ్రూప్ లో గుర్తే రావట్లేదు ఫ్రాంక్ గా చెప్పాలంటే. నాకైతే రేఖ సీనియర్, మన హిందీ రేఖ ఉన్నారు కదా, ఆవిడ అయితే ఫస్ట్ క్రష్ ఉండేది ఎప్పుడు 7th 8th. చూడండి 1 by 1 ఎలా వచ్చేస్తున్నాయి. మీరు తెలుగులో అడిగారు కాబట్టి నేను ఆలోచించాను. రేఖ గారు అంటే తెలుగులో కూడా అందరికి తెలుసు కదా. అంతే. యా, రేఖ గారు, సమంత గారు. సూపర్. నెక్స్ట్ అష్మిత గారు. ఆబ్వియస్లీ షూట్ నుంచి వస్తుంటే ఒక ఇన్సిడెంట్ లో అవును క్యాచ్ చేశారని ఇద్దరు. ఏంటి మేడం ఆ ఇన్సిడెంట్? అది నేను షూటింగ్ నుంచి వస్తున్నాను. సో ఆ రోజు సండే, రోడ్స్ చాలా ఫ్రీగా ఎంటీగా ఉన్నాయి. అండ్ పక్క నుంచి ఇద్దరు నన్ను ఫాలో చేయడం స్టార్ట్ చేశారు. మళ్ళీ ఈ సైడ్ నేను డివైడర్ క్లోజ్ లో వెళ్తున్నాను, ఆ చిన్న గ్యాప్ నుంచి ఇలా వచ్చి ఇలా ఓవర్టేక్ చేయడం, అంటే అటెన్షన్ కోసం. తర్వాత ఆపుతున్నారు, స్లో చేస్తున్నారు, విండో నుంచి చూస్తున్నారు, అవన్నీ చేశారు. నేను నా కెమెరా ఫోన్ తీసాను, ఫోన్లో పిక్చర్స్ తీసుకున్నాను, అంతే. ఇంకా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసాను. అండ్ ఒక మంచి క్యాప్షన్ రాశాను, దట్ ఈ 2 సూపర్ హీరోస్ని మనము సపోర్ట్ చేయాలి, వాళ్ళని ఫేమస్ చేద్దాం రండి, ఇలా గర్ల్స్ని హ్యారెస్ చేసే వాళ్ళని మనం ఫేమస్ చేయాలి అని చెప్పి ఒక క్యాప్షన్ పెడితే అది ఓవర్ నైట్ వైరల్ అయిపోయింది. మార్నింగ్ లేచి చూసేసరికి ఓవర్ 10,000 షేర్స్ ఉన్నాయి. అండ్ షీ టీమ్ యాక్షన్ తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, ఈ టీజింగ్ కింద బుక్ చేశారు. సో అది నేను చేశాను. అండ్ ఆ తర్వాత ఒక మూవ్మెంట్ స్టార్ట్ అయింది, ఫోన్ని ఇలా కూడా వాడొచ్చా అని చెప్పి. సో అది చాలామంది అమ్మాయిలకి దాంతో ధైర్యం వచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ నేను షూటింగ్స్కి వెళ్ళిన అక్కడ మన జూనియర్ ఆర్టిస్ట్ వాళ్ళు వీళ్ళు ఎంతమంది ఉంటారు కదా ఆర్టిస్ట్, వాళ్ళు నాకు చెప్పడం, బయటికి ఎక్కడైనా మూవీస్కి వాటికి వెళ్తే అక్కడ అమ్మాయిలు వచ్చి, మేము ఇప్పుడు బస్ స్టాప్లో ఎవరైనా చేస్తే మేము వాళ్ళ వైపు ఇలా కెమెరా పెడుతుంటే వాళ్ళు పారిపోతున్నారు మేడం అని చెప్పి నాకు చెప్పడం, నాకు చాలా ప్రౌడ్ అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. దట్ నేను చేసిన పని వల్ల ఒక మూవ్మెంటే స్టార్ట్ అయింది అని. అండ్ దట్టు ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఎక్కువ ఫైట్ చేస్తారు మీరు. ఎక్కువ నాకు చాలా లైక్ చేస్తాను నేను కూడా. అంటే నాకు ఏంటంటే ఏదో ఎక్స్ట్రాడినరీ ఇంపార్టెంట్ మేడం ఇప్పుడున్న ప్రెసెంట్ సినారియాలో. అమ్మాయిలు తెలియక చాలా మంది ఏదో అయిపోతుందని చెప్పేసి ఇంకా రిపోర్ట్ చేయరు, ఎవరికి సూసైడ్ చేసుకుంటున్నారు. చిన్న చిన్న వాటికి. అండ్ అది కాకుండా నేను ఇంకొకటి అమ్మాయిల్లో నేను కాన్ఫిడెన్స్ ఉండాలి. అండ్ ఒక అమ్మాయే ఇంకొక అమ్మాయిని సపోర్ట్ చేయాలి, ఈ కల్చర్ని నేను తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. బికాజ్ అమ్మాయిలకి కూడా ఏంటంటే చిన్నప్పటి నుంచి కండిషన్డ్ ఉంది, దట్ యునో వాళ్ళని చూడు వీళ్ళని చూడు. అంత క్రిటిసిజం, వెన్ విల్ వి గ్రో యాజ్ విమెన్? మనం గ్రో చేయలేము. ఒకరు ఎక్కుతున్నారంటే వాళ్ళని లాగుతూ ఉంటే నువ్వు కూడా పడుతున్నావు, వాళ్ళు కూడా పడుతున్నారు. టైం ఎలా ఉండాలి అంటే యూ హ్యావ్ టు సపోర్ట్. ఇఫ్ యూ సీ సమ్వన్ గ్రోయింగ్, ఎన్కరేజ్ దెమ్. అండ్ మీరు కూడా లేచి, మీరు కూడా ఒక ఇన్స్పిరేషన్ తీసుకుని ఏదైనా చేయడానికి ట్రై చేయండి. ఎంతసేపు లాక్కోవడాన్ని, వాళ్ళని కింద పడేయాలి అని ఫోకస్ చేస్తే అది వాళ్ళ లైఫ్కి కూడా కష్టం, మీ లైఫ్కి కూడా యూఆర్ నాట్ యాడింగ్ ఎనీ బెనిఫిట్ టు ఇట్. 200% సో ఇది నేను చాలా ప్రౌడ్గా చెప్పగలుగుతాను. నేను ఇది మెల్లిమెల్లిగా నా ప్రతి ఒక్క వీడియోలో ఏదో ఒక రకంగా నా ఆడియన్స్కి నేను ఇంజెక్ట్ చేస్తున్నాను. యూనో
నాట్ లైక్ ఏదో నేను ఫ్లూక్లో చెప్పేస్తానని అందరు అనుకుంటారు, బికాజ్ నేను చాలా సరదాగా చెప్తాను ఇలాంటి విషయాలు వీడియోలో. కానీ అది జస్ట్ ఆడియన్స్ని స్టడీ చేసి ఈ వేలో చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. మనం ఏదో ఒక మైక్ పెట్టుకుని ఇలా ఇన్స్పిరేషన్ స్పీచ్ లాగా చెప్తే అది స్పీచ్ లాగానే వింటారు. ఎప్పుడైతే మనం మెల్లిగా క్యాజువల్ ఫ్లోలో డైలీ లైఫ్ స్టైల్లో అది చెప్తామో వాళ్ళకి మెల్లిమెల్లిగా అర్థమవుతుంది. సూపర్. వాళ్ళలో ఉన్న వాల్యూని వాళ్ళు రియలైజ్ చేస్తున్నారు. నాకు వచ్చే ఇన్స్టాగ్రామ్ మెసేజెస్ నేను అసలు చెప్పలేను మీకు ఎలాంటి మెసేజెస్ వస్తాయి ఒక్కొక్కసారి. అంటే ఎంతమంది బెనిఫిట్ అయ్యారు, ఇంపాక్ట్ అయ్యారు నా వీడియోస్ వల్ల, నేను చెప్పే కొన్ని ఇన్స్పైరింగ్ థింగ్స్ వల్ల. నాకు చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఉంటుంది. నిజమైన అచీవ్మెంట్ ఇదే నేను అనుకుంటాను. నేను ఇప్పటి వరకు యాక్ట్రెస్గా సంపాదించిన పేర్లు అవార్డ్స్ కాదండి, ఇదే నాకు నిజమైన అచీవ్మెంట్ చెప్పాలంటే. దట్ ఇంతమంది అమ్మాయిల్ని ఒక పాజిటివ్ చేంజ్ తీసుకురాగలిగాను అండ్ వాళ్ళలో కాన్ఫిడెన్స్ ఎలా నింపగలిగాను. బికాజ్ కొన్ని వాటి గురించి నేను చాలా ఓపెన్గా మాట్లాడతాను నా ఛానల్లో. ఈ ఫెయిర్నెస్, లుక్స్ ఇలా ఉండాలి, అమ్మాయి ఒక పర్ఫెక్ట్ ఎప్పుడైతే ఫిగర్ ఉంటుందో, ఎప్పుడైతే స్కిన్ పర్ఫెక్ట్గా ఉంటుందో అప్పుడే అమ్మాయి చూడడానికి అందంగా ఉంటుంది. నో, ఎవ్రీ వన్ ఇస్ బ్యూటిఫుల్ ఇన్ దేర్ ఓన్ స్కిన్. ఫస్ట్ ఆ అవేర్నెస్ రావాలి మనకి. ఎప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్తే ఆ ఆంటీ ఒక అంకుల్ వచ్చి నువ్వు ఇలా ఉన్నావు ఏంటి, ఇలా నీ కలర్ ఇలా మారిపోయింది, నువ్వు ఇలా ఉన్నావు, అవన్నీ అసలు మనం తీసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దానికి మనం లోపల నుంచి స్ట్రాంగ్ ఉంటేనే అలాంటి వాటికి మనం ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాం. వాళ్ళు చెప్పేసి ఒక మాట చెప్పేసి వెళ్తారు. అవును. ఈ అమ్మాయి ఏదైతే ఉందో ఇఫ్ షీఈ్ సాఫ్ట్ హార్టెడ్, తనకి వచ్చి ఒక 1 వీక్ ఒక 10 days స్పాయిల్ అయిపోయినట్టే వాళ్ళు చెప్పిన మాటలకి. అవునా? సో ఆ స్ట్రెంగ్త్ మనలోనే మనం వెతికి మనం స్ట్రాంగ్ అవ్వాలి. దేర్ ఈజ్ నథింగ్ కాల్డ్ యాజ్ పర్ఫెక్ట్ బ్యూటీ అండి. అది గాడే ఇన్వెంట్ చేయలేదు. ట్రూ హార్ట్. హార్ట్ అండ్ ట్రై టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అంతేగాని నువ్వు ఒక క్రీమ్ వాడితే నువ్వు ఏదో ఫేర్ అయిపోయి స్నో వైట్ అయిపోతావు అని, దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్.